వరల్డ్ బైసికల్ డే ప్రపంచ సైకిల్ దినోత్సవం సందర్భంగా హైదరాబాద్లో ఒక మెగా సైక్లింగ్ ఈవెంట్ వచ్చే ఆదివారం ఆర్గనైజ్ చేస్తున్నాం. ఇది ఎక్కడంటే ఓఆర్ఆర్ నార్సింగి దగ్గర స్మార్ట్ బైక్ హబ్, అక్కడ ఈ ప్రోగ్రాం చేస్తున్నాం. అందులో 2500 మంది సైక్లిస్ట్ పార్టిసిపేట్ చేస్తారు. ఇలాగే ఈ సంవత్సరం ఒక్క హైదరాబాద్లోనే కాదు, చండీగఢ్లోను, ఢిల్లీలోనూ కూడా చేస్తున్నాం. ఈ 3 సిటీల్లో స్మార్ట్ బైక్ తరఫున 5000 మంది సైక్లిస్ట్ ఇందులో పార్టిసిపేట్ చేస్తున్నారు. స్మార్ట్ బైక్ దేశంలోనే అతిపెద్ద పబ్లిక్ బైక్ షేరింగ్ కంపెనీగా అవతరించింది. ఇది హైదరాబాద్ బేస్డ్ స్టార్టప్. ఇక్కడ హైదరాబాద్లో మేము ప్రారంభించిన హైదరాబాద్ బైసిక్లింగ్ కంపెనీ, హైదరాబాద్ బైసిక్లింగ్ క్లబ్ హెచ్బిసి గత 15 సంవత్సరాల నుంచి హైదరాబాద్లో సైక్లింగ్ని బాగా ప్రమోట్ చేస్తున్నది. ముందు సంవత్సరం ఇది స్టార్ట్ చేసినప్పుడు కొన్ని వందల మంది మాత్రమే సభ్యులుగా ఉండేవారు. ఇప్పుడు 21,000 మంది హెచ్బిసిలో సభ్యులుగా చేరారు. దీంతో హైదరాబాద్లో ముందు సైక్లింగ్ రెవల్యూషన్ స్టార్ట్ చేశాం. ఆ తర్వాత స్మార్ట్ బైక్ ద్వారా దేశంలో పలు నగరాల్లో ఈ సైక్లింగ్ రెవల్యూషన్ని ఇంకా ముందుకు తీసుకెళ్తున్నాం. ప్రధానమంత్రి గారిని మేము అడిగాం, ఎందుకంటే నేషనల్ సైక్లింగ్ పాలసీ కావాలి సైక్లింగ్ ప్రమోషన్కి అని. సైక్లింగ్ ఎందుకు చేయాలి? సైక్లింగ్ వెహికులర్ పొల్యూషన్ మేనేజ్ని తగ్గించడం కోసం. ఈ వాతావరణ కాలుష్యం వల్ల మన ఆయుర్దాయం తగ్గిపోతుంది. ఒక సైంటిఫిక్ స్టడీ ద్వారా తెలిసింది ఏంటంటే ప్రజల ఆయుర్దాయం 7 నుంచి 12 సంవత్సరాలు తగ్గిపోతుంది అని. ఢిల్లీలో అయితే 10 సంవత్సరాలు, హైదరాబాద్లో 7 సంవత్సరాలు అవ్వచ్చు. ఈ ఆయుర్దాయం ఎందుకు తగ్గించుకోవాలి? ఎందుకు ఈ వెహికులర్ పొల్యూషన్ మేనేజ్ వల్ల మనం రోగాలు తెచ్చుకొని దాంతో బాధలు పడాలి? దీనికి మోస్ట్ కాస్ట్ ఎఫెక్టివ్ సొల్యూషన్ ఏంటంటే సైక్లింగ్. ఈ ట్రాఫిక్లో ఎలా సైక్లింగ్ చేయగలం? తర్వాత మాకు సైకిల్ లేదు అనే వాళ్ళకి దానికి మేము ఇప్పుడు ప్రపోజ్ చేస్తున్నది ఏంటంటే డెడికేటెడ్ సైక్లింగ్ ట్రాక్స్ ఒకటి. రెండోది పబ్లిక్ బైక్ షేరింగ్ ద్వారా చాలా తక్కువ ధరకి నామినల్ రేట్స్కి సైకిల్స్నేమో అద్దెకి తీసుకోవచ్చు. యాప్ ద్వారా వాటిని డౌన్లోడ్ చేసుకొని మళ్ళీ తిరిగి ఇవ్వచ్చు. ఇది వెస్టర్న్ కంట్రీస్లో ఎలా ఎఫెక్టివ్గా ఎంత ఎఫిషియెంట్గా పనిచేస్తుందో అలాగే మన దేశంలో కూడాను దీన్ని ఇంట్రడ్యూస్ చేసాం. సో ఇదంతా ప్రధానమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళినప్పుడు ఆయనేమో తప్పకుండా చేద్దాం, నేషనల్ సైక్లింగ్ పాలసీని మేము తెస్తాం ప్రభుత్వం తరఫున అన్నారు. ఆ తర్వాత తత్సంబంధ కేంద్రీయ మంత్రి మన్సుఖ్ మాండవీయ గారు నన్ను పిలిచి, మీరు సబ్జెక్ట్ ఎక్స్పర్ట్ కాబట్టి మీరే తయారు చేసి ఇవ్వండి, ఈ నేషనల్ సైక్లింగ్ పాలసీని డ్రాఫ్ట్ చేసి ప్రభుత్వానికి సమర్పించండి, మేము దాని మీద యాక్షన్ తీసుకుంటాం అన్నారు. అది డ్రాఫ్ట్ చేసి కేంద్ర ప్రభుత్వానికి ఇచ్చాం. అది వారి పరిశీలనలో ఉన్నది. అది త్వరలో ఈ నేషనల్ సైక్లింగ్ పాలసీని వాళ్ళేమో ఇంప్లిమెంట్ చేసి తద్వారా వచ్చే బెనిఫిట్స్ మొత్తం సమాజానికి అందిస్తారని ఆశిస్తున్నాం. సిటీలో కూడానండి, సిటీలో కూడాను. హైదరాబాద్లో అయితే ఇప్పుడు ఓఆర్ఆర్ని ఆనుకొని నార్సింగి, కాజాగూడ, నార్సింగి ఆ ఏరియాలో సైక్లింగ్ ట్రాక్ ప్రభుత్వంతో రిక్వెస్ట్ చేసి అది వచ్చేటట్టు చేసాం. అది చాలా పాపులర్ అయింది. ఇంకా చూడండి, చండీగఢ్లో అది హైదరాబాద్ కంటే చాలా చిన్న సిటీ, కానీ అక్కడ 195 కిలోమీటర్ల సైక్లింగ్ ట్రాక్స్ ఉన్నాయి. హైదరాబాద్లో కూడాను దగ్గర 200 కిలోమీటర్ల సైక్లింగ్ ట్రాక్స్ పెడతామని గవర్నమెంట్ ఒప్పుకున్నారు. అది తొందరలోనే చేస్తామని ఆశిస్తున్నాం. ఈ సైక్లింగ్ ట్రాక్స్ ఉంటే అప్పుడు ఎటువంటి భయం లేకుండా మనం సైక్లింగ్ చేయొచ్చు. ఈ సైకిల్స్ కూడా పబ్లిక్ బైక్ షేరింగ్ సిస్టమ్ ద్వారా అందుబాటులోకి తీసుకురావచ్చు. ఇట్ ఈజ్ ఎ నెసెసిటీ. ఇది తప్పకుండా కావాలి. వాతావరణ కాలుష్యం తగ్గించడానికి, మన ఆయుర్దాయం పెంచుకోవడానికి, తర్వాత ఈ ఎకానమీ కూడా చాలా మంచిది. ఈ పెట్రోల్ డీజిల్ మీద డిపెండ్ అవ్వకుండా ఆయిల్ ఇంపోర్ట్స్ తగ్గించుకోవడానికి కూడాను
ఇది చాలా దోహదపడుతుంది. మేము ఢిల్లీలో గంటకి 15 రూపాయలు అంతే. అది కూడాను అవి గేర్డ్ సైకిల్స్, గంటకి 15 రూపాయలే అది. అవి చాలా పాపులరు. అలాగే కొన్ని సిటీస్లో ఇంకా లైక్ ఫర్ ఎగ్జాంపుల్ చండీగఢ్లో గంటకి 10 రూపాయలే ఛార్జ్ చేస్తున్నాం. ఇది 10-15 రూపాయల మధ్యలో ఉంటుంది గంటకి. అది చాలా తక్కువ. అది ష్యూరిటీ ఏంటంటే మీ ఐడి కార్డు, ఆధార్ కార్డ్ కానీ డ్రైవింగ్ లైసెన్స్ కానీ అది ఇవ్వాలి. అదే ష్యూరిటీ, అంతమించి ఇంకేం అవసరం లేదు. హైదరాబాద్లో అయితే ప్రస్తుతానికి ఇక్కడ ఓఆర్ఆర్ సైక్లింగ్ ట్రాక్ దగ్గరే పెట్టాము. ఇప్పుడు మిగతా నగరాల్లో చేసినట్టు మొత్తం సిటీ అంతా పెడదామని ఆలోచిస్తున్నాం. కానీ దానికి ప్రభుత్వ అనుమతి కావాలి. అంతకుముందు మాకేమో ఈ సైబరాబాద్ ఏరియాలో మాకు పర్మిషన్ ఇచ్చారు, కానీ అదంతా 1 సంవత్సరంకే ఇచ్చారు. ఆ సంవత్సరం అయిన తర్వాత అది పోయింది. ఇప్పుడు మళ్ళీ ప్రభుత్వం ఏమో ఇలా ఇంకా నగరం అంతా పెట్టడానికి అవకాశం ఇస్తుందని ఆశిస్తున్నాం. ఇప్పుడు హైదరాబాద్లో అయితే కాలేజ్ ఆఫ్ డిఫెన్స్ మేనేజ్మెంట్, అక్కడ చుట్టుపక్కల ప్రాంతాల్లో మా స్మార్ట్ బైక్ పబ్లిక్ బైక్ షేరింగ్ సిస్టమ్ నడిపిస్తున్నాం. అలాగే ఇక్కడ ఓఆర్ఆర్ సైక్లింగ్ ట్రాక్ దగ్గర అక్కడ 3 స్టేషన్స్ అక్కడ నడిపిస్తున్నాం. ప్రస్తుతానికి ఇవి తెలంగాణలో ఇంతే ఉన్నాయి, కానీ మిగతా నగరాల్లో ఇంకా చాలా విస్తృతంగా ఉన్నాయి. ఇక్కడ కూడాను మాకు అవకాశం ఇస్తే ఇక్కడ చేయడానికి మేము రెడీగా ఉన్నాం. ఓకే, ఒక మంచి న్యూస్ ఏంటంటే ఇక్కడ హైదరాబాద్లో చేస్తున్నది, చండీగఢ్లో కానీ ఢిల్లీలో కానీ అక్కడ వ్యాండలిజం, థెఫ్ట్స్ చాలా ఎక్కువ. మా సైకిల్స్ మొత్తం దేశంలో మా 10,000 సైకిల్స్ ఉన్నాయి. అవన్నీ చాలా కాస్ట్లీ సైకిల్స్. వాటిని డ్యామేజ్ చేయడమో లేకపోతే వాటిని ఎత్తుకుపోవడమో అది జరుగుతున్నది. హైదరాబాద్లో అటువంటిది ఏమీ జరగలేదు. హైదరాబాద్ మాకు చాలా సేఫ్ సిటీ అని మాకేమో ప్రూవ్ అయింది మిగతా సిటీస్ తోటి కంపేర్ చేస్తే.